ఏం పేరు? కృష్ణప్ప. ఏ ఊరు? తాత పేరు ఎంత వయసు? తాత పేరు ఉన్నారా? వాయిస్ ఇస్తారండి. మా నాన్న పేరు కృష్ణప్ప, నా పేరు సాయి తేజ. ఇక్కడ కట్టూరు కాలనీలో లాస్ట్ 15 సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నాం. మా ఇంటికి దొంగ పట్ట ఒకటి తయారు చేసి సీను అనేవాడు రమాదేవి అనేవాడిని పిలుచుకొని వచ్చే లాస్ట్ సంవత్సరం నుంచి మా ఇంట్లో వాళ్ళందరినీ వేధిస్తున్నాడు. డబ్బులు కావాలా అనేసి పెద్ద మనుషుల దగ్గర అంతా పెట్టి మాట్లాడించారు. ఫస్ట్ 2 లక్షలు అన్నారు, సరైన ఒప్పుకున్నాము. ఆ తర్వాత 2 కాదు 3.5 అనేసి అన్నారు. అది కాదన్నట్టు మళ్ళీ 4 లక్షలు అన్నారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక మా నాన్న ఇలా అయిపోయింది. సీన్ అంటే ఎవరినైనా? సీన్ అంటే వాడు కాలనీలో తిరుగుతూ ఉంటాడు, ఇట్లా దొంగ పట్టాలు చేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు అతను? ఖాళీగానే తిరుగుతూ ఉంటాడు. ఇంతకు సీన్ అంటే ఎవరు చెప్పు? సీనా అనేవాడు పలంనేరులో 255 బూత్ ఇన్ఛార్జ్. దేనికి? టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అందుకని మా నాన్న మీద అతనికి ఫస్ట్లో మా నాన్నతో అతను బాగానే ఉన్నాడు. చిన్న గొడవ రావడం వల్ల మా నాన్న మీద కక్ష పెంచుకొని ఇంతవరకు తీసుకొచ్చాడు. ఈరోజు నిన్న గొడవ అయిందా మీ నాన్నకి అతనికి? ఏమన్నా గొడవలు ఏం లేవు, పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి. ఏం పంచాయతీలు? ఇదే ఇంటిని ఆమె పేరు మీదకి ఇవ్వలేదంటే కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్తాము. నోటీస్ కూడా ఒకటి పంపించాము మాకు. ఎన్ని గంటలకు సూసైడ్ చేసుకోండి? 11-11:30 అట్లా. మీకు ఎప్పుడు తెలిసిందే? నేను యాక్చువల్లీ స్కూల్లో పనిచేస్తాను, అప్పినపల్లి స్కూల్లో ఉంటాను నేను. నాకు 11 గంటలకు ఫోన్ చేసి ఇట్లా ఫోన్ చేస్తాను, ఫోన్ ఎత్తట్లేదంటే మళ్ళీ 1 గంటకు బయలుదేరాను. నేను వచ్చాను, మళ్ళీ ఇక్కడ లొకేషన్ ఇక్కడ ఉందని తెలిసి చూస్తా అంటే బండి అక్కడ బయట కనిపించింది. లోపలికి వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ సౌండ్ వల్ల అక్కడ కనిపిస్తాను. కృష్ణప్ప అనే వ్యక్తి నాకు బామతి కావాలా. ఆయనకి ఒక 2 నెలలుగా ఆ జాగా విషయంలో కొంచెం సీనా అనే అతను ఇబ్బంది పెట్టిస్తున్నాడు. దానికి నిన్న కూడా పోయి పంచాయతీ చేసినారు. పెద్ద మనుషులు 2 లక్షలని మాట్లాడినారు. వాళ్ళు 4-5 లక్షలు అన్నారు. లేదు 2 లక్షలు ఇస్తామంటే సరే అని ఒప్పుకున్నారు. మళ్ళీ నైట్ ఫోన్ చేసి లేదు మాకు 4 లక్షలు కావాలా అని డిమాండ్ చేసినాడు. మళ్ళీ మార్నింగ్ పోయి ఆయనకి ఫోన్ చేస్తే సీనా అనే అతను ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ వేరే వ్యక్తి దగ్గరికి పోయి పెద్ద మనిషికి చెప్పే వచ్చినాము, ఇట్లా 2:30కి మాట్లాడండి ఏదో ఇచ్చేస్తామని మాట్లాడినాము. సరే అన్నారు. మళ్ళీ ఈయనకి ఎవరు ఏం ఫోన్ చేసినారో ఏం చేసినారో మాకు తెలీదు. తర్వాత ఈయన సింగిల్గా వచ్చి ఇటు ఈయన చేసుకున్నాడు. మధ్యలో ఎవరినో ఫోన్ చేసి ఇంకేమన్నా ఇంతకు ఆ లేడీకి పట్ట రాసేయాలి అంటున్నాడు కదా సీనా అనే వ్యక్తి. ఇంతకు ఆమె ఎవరు? ఆమె ఇంతకుముందు బాడుకున్నది మా ఇంటికాడ. ఆమె ఇల్లు లేదని రాయించింది. రాయించినప్పుడు రాసుకొని వెళ్ళిపోయినారు. ఆ పట్టా వచ్చే టయానికి ఆమె ఖాళీ చేసుకొని వెళ్ళిపోయింది. దానిలో ఆ పట్టాలో వచ్చి పేర్లు రమాదేవి ఉంది, ఫోటోలు కృష్ణప్పది ఉంది. అందుకని కృష్ణప్ప ఫోటో ఉంది, ఇంకా రమాదేవి పేరు మార్చుకుంటామని ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి
మాకు ట్యాక్స్ మా మీద ఉంది, ఇది ఉంది, అది ఉంది అని బెదిరించి నోటీస్ పంపించి మానసికంగా చాలా ఇబ్బంది పెట్టించినాడు. ఆ మనోవేదంతో ఆయన మాది చేసుకోండి. ఆ రమాదేవి అనే ఆ అమ్మకి సీనా ఏమవుతాడన్నా? వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు వేరే క్యాస్ట్. వాళ్ళు రమాదేవి అనే ఆమె వచ్చి సాకలోళ్ళు, వీణ వచ్చి గొల్ల ఆయన. ఇది అంటే అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ ఇచ్చిన కాలనీ. ఈయన కృష్ణకి ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు. వీళ్ళిద్దరేనా? ఇతను పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి వచ్చి చదువుకుంటూ ఉన్నాడు, బయట ఉన్నాడు. సార్, ఈరోజు మాకు మధ్యాహ్నం 3:30కి ఒక వ్యక్తి గడ్డూరు కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఉరి వేసుకున్నాడని మామిడి తోటలో సమాచారం రావడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూడగా అతను చెట్టుకు ఉరి వేసుకొని వేలాడుతూ ఉన్నాడు. అతని పేరు మన కె కృష్ణప్ప, గడ్డూరు కాలనీకి చెందిన వ్యక్తిను. వాళ్ళ కొడుకు మాకు ఇంటిమేషన్ ఇవ్వడంతో వచ్చి శవాన్ని కిందికి దింపడం అయింది. తర్వాత హాస్పిటల్కి తరలించి కేసు వాళ్ళ బంధువులు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్యను వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని దాన్ని కేసు కట్టి తదుపరి ఎందుకు చనిపోయాడు అనేది తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ప్రజెంట్ అయితే అతని శవాన్ని కిందికి దింపడం అనేది ప్రస్తుతం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సూసైడ్ నోట్లో నా చావు కారణం సేనా అని రాసి పెట్టాడని అంది. కేసు కట్టిన తర్వాత ఇవన్నీ వెరిఫై చేస్తాము. దాని గురించి కూడా ఉంటే ఒకవేళ